కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకి కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి ఉత్తర ఒరిస్సా, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ భారతదేశంలో పాటు ఉత్తర భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మే 31 లేదా జూన్ 1న ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రాల్లో ఇవాళ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ రోజు గరిష్టంగా నల్గొండలో 36.5, కనిష్టంగా హైదరాబాద్, మెదక్లో 31.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.